Congratulations to the entire team of Inkokodu. Chala happy gundandi ee roju endukante all my distributors and everyone is happy. Collections toni ani first day nunchi edaithe positive undo till it's going on. So I am feeling very proud to associate with this film. And Krishna Reddy garu kuda chala congratulations andi. ఆయన ఫస్ట్ డే నుంచి టెన్షన్ ఇప్పుడు టెన్షన్ ఉన్నాడు. ఇప్పుడు ఇట్టయిందండి, ఇప్పుడు స్మైలింగ్ ఉన్నది మీరు. సో థ్యాంక్ యూ టు మేకింగ్ అసోసియేట్ విత్ దిస్ ఫిలిం. నెల్లూరుకి చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో షీల్డ్ చేసి చూసుకోవడం ఇదే నా ఫస్ట్ టైం నా లైఫ్ లో. 90 మూవీస్ చేశాను నేను. అది మా అభిమాన హీరో విక్రమ్ గారి చేతి మీదుగా తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మాకు కూడా మొట్టమొదటిగా డిస్ట్రిబ్యూషన్ అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా విక్రమ్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఆంధ్రాలో కూడా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు అతనికి. నెల్లూరులో కలెక్షన్ బాగున్నాయి. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో అభిషేక్ పిక్చర్స్ గారికి డిస్ట్రిబ్యూట్ చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లా నుంచి వచ్చి 10 సినిమాలు నెల్లూరు జిల్లాకి డిస్ట్రిబ్యూషన్ చేసి ఒక తెలుగు సినిమా తీయాలి అనే ఆలోచనతో హైదరాబాద్ వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ ట్రైలర్ చూసి ఇంకొకడు అనే ట్రైలర్ చూసిన తర్వాత చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళిన తర్వాత ట్రైలర్ చూసి నేను ఏవి నమ్మకంతో అయితే ఈ సినిమా కొన్నానో అంతకు మించి నా ఎక్స్పెక్టేషన్కి మించి ఈ సినిమా. హలో, అది నా డైలాగ్. మీ సినిమానే మాది సార్, ఇప్పుడు మీ డైలాగ్ కూడా మాదే. నేను కొన్నదానికి అంతకు మించి కలెక్షన్లు ఇప్పుడు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ రోజు నేను ఈ సినిమా కొన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అయితేనేమి, నా ఫ్రెండ్స్ నా వ్యాపారంలో ఉండేవాళ్ళు అయితేనేమి అందరూ కూడా నీకేదో మంచి వ్యాపారం ఉంది, ఎందుకు నీకు సినిమా వ్యాపారము, సినిమా వ్యాపారంలో ఎట్లా ఉంటుందో నీకు తెలియదు, వద్దు అన్నారు. కానీ నేను విక్రమ్ గారి మీద నమ్మకంతో ఆ సినిమా తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు నాకు పాజిటివ్గా జరుగుతూనే ఉంది. అంతా కంప్లీట్గా డే 1 to టుడే అంతా పాజిటివ్గా జరుగుతూ ఉంది. ఆ రోజు కొన్న రోజు నన్ను భయపెట్టిన వాళ్ళు, నాకు వద్దు అని చెప్పిన వాళ్ళు అంతా ఈరోజు నన్ను చూసి ప్రతిరోజు ఫోన్లు చేసి అభినందించడం జరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరులో ఇంతకుముందు నన్ను నెల్లూరులో సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం నెల్లూరు ఒక్క ఊర్లో నన్ను టికెట్లు అడిగేవాళ్ళు, టికెట్లు కావాలని. ఈరోజు నాకు స్టేట్ మొత్తం ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఏ ఊరికి ఆ ఊరు ప్రతిరోజు టికెట్లు కావాలి అంటా ఉన్నారు. నాకు అర్థం కాని విషయం, నా ప్రమోషన్స్ నేను చూసుకోవాలా, వీళ్ళకి టికెట్లు చూడాలంటే అర్థం కాని పరిస్థితి అయిపోతుంది నాకు. నెల్లూరులో దానికోసం ఒక మనిషిని నేను అరేంజ్ చేయడం జరిగింది, టికెట్ల కోసం, ఓన్లీ ఫర్ టికెట్స్. ఈవెన్ హైదరాబాద్ ఫ్రెండ్స్ కూడా నాకు ఇక్కడ కొత్త, నాకు పెద్దగా తెలియదంటే కూడా లేదు ఆ థియేటర్లో కావాలి, ఈ థియేటర్లో కావాలి, ఆ మాల్లో కావాలి, ఈ మాల్లో కావాలని విపరీతమైన ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రెజర్ నేను అభిషేక్ గారి మీదకు వదిలేశాను. తర్వాత ముఖ్యంగా ఈ సినిమా తొలి రోజే అత్యధికమైన గ్రాస్ సంపాదించిందండి ఆంధ్ర తెలంగాణలో. డే బై డే థియేటర్లు పెంచుతూ పోతూ ఉన్నాము, కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈరోజు రెవెన్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. ముఖ్యంగా వైజాగ్ పోయించామండి ఈరోజు సక్సెస్ యాత్రకి. కానీ అక్కడ ఉన్న థియేటర్ల రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ సినిమా ఏ విధంగా నిలిచిపోతే అంతకు మించి ఈ సినిమా ఉంటుందని కోరుకుంటున్నానండి. ప్రత్యేకంగా మా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ, వాటిలో మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరూ కూడా తొలిసారిగా వచ్చిన వాళ్ళు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మేము లాభాలు చూస్తాము ఈ సినిమాతో అంటే నాకు చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఈ చిత్రం విడుదలకు కానీ దేనికైనా కానీ నాకు సహకరించిన అభిషేక్ గారికి ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అభిషేక్ గారు
తర్వాత ఇంత అద్భుతమైన హిట్ చిత్రాన్ని మనకు అందించిన మా ప్రొడ్యూసర్ శిబు గారికి, డైరెక్టర్ ఆనందశంకర్ గారికి, మరీ ముఖ్యంగా మా హీరో విక్రమ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ శిరస ఉంచి నా నమస్కారాలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, అభిషేక్ గారు, ఆయన చాలా షై టైప్. ఎప్పుడో ఆడియో లాంచ్లో కూడా మీరు చూశారు, ఏదైనా మాట్లాడితే కొంచెంగా చిన్నగా ఏదో మైక్లో మాట్లాడారు. ఇవాళ నేను చెప్పాను, ఏమండి మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు, బాగా మాట్లాడండి, ఇంత బాగా మాట్లాడిన తర్వాత ఇంతకు మించి నాకు రాదు. సో ఐ విల్ జస్ట్ కట్ మై స్పీచ్ వెరీ షార్ట్. ఒకే ఒక మాటలు. I mean, thanks to my team, thanks to Anand Shankar Garu, thanks to Krishnareddy Garu, Abhishek Garu, Shibu, and the fans. Oka actor ki best feeling, oka manchi role dorugite, it's a beautiful feeling. Adi naaku dorugindi. Adi tarvata theater lo when the audience picture చూసి వాళ్ళ కై అది కొట్టడం లేకపోతే when they నవ్వుతున్నారు, అది ఒక పెద్ద సంతోషం. బట్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇస్ ఇలాంటి స్టేజ్లో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఒకరొకరు అంత సంతోషంగా, దే ఆర్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ సంతోషం నాకు ఇచ్చినందుకు. అండ్ చాలామంది దీంట్లో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్స్, సో ఐ థింక్ మీకు ఇంకా సంతోషంగా ఎక్కువగా ఉంటుంది బికాస్ ఇట్స్ రియలీ వెరీ డిఫికల్ట్. మూవీస్ అంటే కొంచెం కష్టమైన ఒక విషయం. సో ఈ తర్వాత కూడా కేర్ఫుల్గా చూసి చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంత మంచి రెస్పాన్స్ తమిళ్లో కూడా, తెలుగు, కేరళలో కూడా వెరీ గుడ్ రెస్పాన్స్, అండ్ కర్ణాటక. ఇట్ ఈస్ సో నైస్. అండ్ ద ఫ్యాన్స్ అలాంటి చేయనప్పుడు ఒక వార్మ్త్, ఒక లవ్, ఒక అప్రిసియేషన్ దొరికినప్పుడు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ ఫ్రమ్ ద హోల్ ఇంకొకడు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ స్క్రిప్ట్. నేను చేస్తాను. జీవితంలో చాలా మంది ఉన్నారు కదా, నాకు అసలు రెఫరెన్స్ అంటే మళ్ళీ వాళ్ళే పిక్చర్లు వస్తున్నారు కదా. ఐ టేక్ ఫ్రమ్, నేను ఎక్కడైనా ఉంటే అప్పుడప్పుడు నేను చూసాను, మీరు కూడా ఇప్పుడు నేను చూసాను కదా, నెక్స్ట్ పిక్చర్లో ఏదైనా ఒక చిన్న మేనరిజం, అభినయం ఏదైనా కొత్తగా మేము చేయాలి కదా. ఊరికి నార్మల్ అంటే అప్పుడు ఈవెన్ దిస్ ఇస్ అ నార్మల్ ఫిల్మ్. యాక్చువల్గా ఈ పిక్చర్ నార్మల్ ఫిల్మే, మీ క్యారెక్టర్ ఏం చేసినా అది బికమ్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. కానీ నార్మల్గా చేస్తే వేస్ట్ కదా. సినిమా ఇస్ ఇంప్రూవింగ్, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వీ హ్యావ్ టు కీప్ డిస్కవరింగ్ అవర్ సెల్స్ అండ్ రీఇన్వెంటింగ్ అవర్ సెల్స్. టైమ్స్ చేంజ్ అవుతుంది కదా, స్టైల్ ఆఫ్ వ్యూయింగ్, యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ డ్రామాటిక్గా ఉంది, కొంచెం నార్మల్ అయింది, ఇప్పుడు చాలా క్యాజువల్గా ఉండాలి. అండ్ యూ షుడ్ నాట్ యాక్ట్. ఇప్పుడు ఆయన కూడా చెప్పరు యాక్టింగ్ వద్దు, ఊరికే నార్మల్. దట్ ఈస్ యునో తర్వాత అలాగే అవుతుంది ఒక్కొక్క విషయాలు. సో ఇట్స్ రియలీ నైస్. ఇప్పుడు నేను ఉన్న టైము మంచి టైం, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ద ట్రావెల్ హ్యాస్ బీన్ వెరీ ప్లెజెంట్. అండ్ 25 years తర్వాత ఇప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చి నేను మాట్లాడుతున్నా అంటే అదే ఆలోచించినప్పుడు అండ్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ కృష్ణారెడ్డి గారు, అభిషేక్ గారు, అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. నథింగ్. నాకు ఏంటంటే నాకు అదేమి నేను ఆలోచించలేదండి. నాకు ప్యాషన్ సినిమా, నాకు రోల్స్, ఇలాంటి రోల్స్ చేయాలి. ఐ లవ్ యాక్టింగ్. అదే నేను ఒక్కొక్క పిక్చర్ నేను ట్రై చేస్తున్నాను. ఐమ్ జస్ట్ లవింగ్ డూయింగ్ వాట్ ఐ లవ్ టు డూ. సో అది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఎవరో చెప్పారు, మేక్ యువర్ హాబీ యువర్ ప్రొఫెషన్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు వర్క్ వన్ డే ఇన్ యువర్ లైఫ్. నా హాబీ యాక్టింగ్ అండి, అండ్ దట్స్ మై ప్రొఫెషన్. ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క లెసన్ ఉందండి. యూ థింక్ దట్ ఓకే ఐవ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్, దీని తర్వాత నో లెసన్స్, అగైన్ యూల్ హ్యావ్ అ ప్రాబ్లమ్. దెన్ ఓకే అలాంటి ఉంది, ఓకే నెక్స్ట్ టైం ఇది చేయకూడదు, నెక్స్ట్ టైం ఇలాంటి మనుషుల దగ్గర డిఫరెంట్గా యాక్ట్ చేయాలి, మళ్ళీ ఏదైనా ఒక ప్రాబ్లం. దట్ ఈస్ సినిమా, బట్ దట్ ఈస్ లైఫ్ కదా, జీవితం అలాగే ఉంది. బట్ ఐ ఓన్లీ ఫీల్ ఎప్పుడో సక్సెస్ అంటే డోంట్ లెట్ ఇట్ గో టు యువర్ హెడ్, ఫెయిలియర్ అంటే డోంట్ లెట్ ఇట్ గో టు యువర్ హార్ట్. అది ఉంటే బెస్ట్. కమల్ సార్, నేను స్కూల్లో ఉన్నప్పుడు కమల్ సార్ పిక్చర్, రజనీ సార్ పిక్చర్ చూశాను. ఐ యూస్ టు లైక్ కమల్ సార్స్ యాక్టింగ్. కానీ నా ఒరిజినల్ నాకు ఇన్స్పిరేషన్ అంటే రాబర్ట్ డినెరో, మెరిల్ స్ట్రీప్. వాళ్ళు ఆయన చాలా సాఫ్ట్ పర్సన్, కానీ మెనసింగ్, ఇరిటేటింగ్ రోల్స్ చేశారు, విలన్గా చేశారు, ఏమేమో. సో అప్పుడే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చేయాలి. అండ్ దెన్ తమిళ సినిమాస్ అయినప్పుడు కమల్ సార్ పిక్చర్స్ చూశాను. బట్ ఫర్ మీ ఐ ఫీల్ ఆల్ ద పీపుల్ బిఫోర్ మీ, వాళ్ళు మాత్రం కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ, దే ఆర్ ఆల్ డూయింగ్ సంథింగ్ న్యూ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్స్పిరేషన్. లైక్ షీ సెడ్ రైట్లీ, girls like love a lot, I mean Akhil, and men find Akhil, I mean love very interesting. That's very nice actually. We were very worried about that initial, like you should not overga cheyakudadu, takkuva cheyakudadu, correct ga. It's a very tricky role to play. It's not a speed inhaler idea. Entante anybody will become strong, kani
strength, అందరికి strength ఉంది, but mental strength is stronger than physical strength, you know that. He is physically fit, he is mentally fit, he's a genius. దానికే it's very tough to fight with him. Physically కూడా mentally definitely not. So physically ఆయనకి ఆ physical strength వచ్చినప్పుడు it's little more, and we thought that is more interesting. ఇప్పుడు ఆయన కూడా ఒక నార్మల్ క్యారెక్టర్గా పెద్దగా ఒక విలన్గా స్టఫ్ అంటే it become a regular story కదా. We wanted to show రెండు క్యారెక్టర్స్ చేయనప్పుడు పర్ఫార్మెన్స్ దేంట్లో రావాలంటే ఈయన నాతో నా తప్ప భయంకర డిఫరెంట్గా ఉండాలి. He should be different from both of us. So ఎంత డిఫరెన్స్. So when he is so manly and tough, we wanted to make him like that. And ఇప్పుడు we are having this response in the theatre, it's work. నేను ఎప్పుడు చెప్పినది ఏంటంటే ఆయన he may be a good distributor, good producer, but ఈ మంచి మనుషులు. I think when he is such a nice person, automatically ఈయన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ అండి. ఎక్కడైనా ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే 10 మంది వస్తారు, ఫొటోస్ ఒకంటే ఒక ఫోటో ఓకే బాయ్ మళ్ళీ హలో 1 సెకండ్ నాదో యూ వోంట్ బిలీవ్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో 10 మంది 20 పీపుల్ దే కమ్ ఎవ్రీ డే ఫర్ పిక్చర్స్. నేను ఇప్పుడు ఈవెన్ లాస్ట్ టైం ప్రెస్ మీట్ ఉన్నప్పుడు మీరు రాలేదు, అప్పుడు ఎనీవే నా ఫ్రెండ్ రాలేదు కానీ ఆయనకి అట్లీస్ట్ 100-150 పీపుల్ కేమ్. వెరీ నైస్ పర్సన్ ఆయన. So I think that is elevating him more than anything else, make him do good things, and I'm very proud and happy for him.